ఈరోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు. అసలు ఎవ్వరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయిండు, రుణమాఫీ కాలేదని. ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది మా తెలంగాణ రాష్ట్రం. పంటలలో రైతులలో అంత మంచిగా నడిచే రైతులన్నలు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూరిత మాటలు చెప్తారు, 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు, మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లే. అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసారు.